బాలు అయితే మీనా బండికి పూజ చేపించి, ఈరోజు నుంచి మీనా ఈ స్కూటీ మీద ఎవరు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకి డోర్ డెలివరీ చేస్తుందన్నమాట అని చెప్పేసి బాలు అయితే అందరితో చెప్పేసరికి ఇక ప్రభావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అక్కడే ఉన్న రోహిణి, మనోజ్ కూడా అలా చూసి షాక్‌లో ఉండిపోతూ ఉంటారు. మీరు కాదండి, అత్తయ్య గారు, మామయ్య గారి చేతుల మీద పెట్టండి. నేను వాళ్ళ చేతుల మీదుగా అవి తీసుకుంటాను అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది. సరే, నీ ఇష్టం అని అనేసరికి సత్యం ప్రభావతి అయితే తన చేతికి విజిల్ అవి ఇచ్చి అక్షంతలతో ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉంటుంది. అలా ఆశీర్వదించేసరికి ఇక మనోజ్, రోహిణి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. బాయ్ అండి అని చెప్పేసి మీనా అయితే స్కూటీ ఎక్కి పూలు అమ్మడానికి అయితే వెళ్తూ ఉంటుంది. నేను కూడా వస్తాను మీనా అని చెప్పేసి అనేసరికి ఇక సత్యం కొబ్బరికాయ కొట్టి పంపిస్తూ ఉంటాడు. అలా సత్యం కొబ్బరికాయ కొట్టి పంపించగానే బాలు, మీనా వాళ్ళిద్దరైతే పూలు అమ్మడానికి వెళ్తూ బాయ్ చెప్తూ ఉంటారు. ఇక మనోజ్ అయితే చా రోహిణితో ఇలా అంటూ ఉంటాడు. బాలు మీనాని ఎంత సపోర్ట్ చేస్తున్నాడో, నాకు అలాంటి సపోర్ట్ ఉంటే ఎంత బాగుండునో అని చెప్పేసి అనేసరికి, అయితే అంత డబ్బు మనకిచ్చిన వాళ్ళు ఎవరుంటారు అని చెప్పేసి అనేసరికి, అవును కదా అని మనోజ్ అంటాడు. అవును, మీ నాన్న నీకు అప్పుడు 40,00,000 ఇస్తే ఎవరికో అమ్మాయికి ఇచ్చేసావు కదా, ఆ అమ్మాయిని పట్టుకుంటే మనకు ఆ డబ్బులు దొరుకుతాయి కదా అని రోహిణి అనేసరికి, ఆ అమ్మాయి ఎప్పుడో డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయింది అని చెప్పేసి అనేసరికి, మనం ఆ ఏజెన్సీని అడిగి ఎక్కడుందో ఏంటో అని కనుక్కుంటే ఆ అమ్మాయి దొరుకుతుంది కదా, మనకు ఆ డబ్బులు కూడా దొరుకుతాయి అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది. అవునా, మనం ఆ ప్లాన్ చేద్దాం అని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడు. ఇక అమ్మాయి గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడు.